Okay, hi student. Second part కూడా చూద్దాము. Fourth point లో the energy difference between two orbits is given by delta E equal to E2 minus E1 equal to h nu. అంటే wait. ఇది న్యూక్లియస్ అని తీసుకుంటే ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్ అంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇలా రివాల్వ్ అవుతుంటాయి ఫస్ట్ ఆర్బిట్ సెకండ్ ఆర్బిట్లో. ఇది ఫస్ట్ ఆర్బిట్ అనుకున్నాం కదా, n = 1. ఇది n = 2 అనుకుంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు అంటే ఈ ఆర్బిట్ యొక్క ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ ఇందుట్లో రివాల్వ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఎనర్జీ E1 అనుకుంటే, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు దాని ఎనర్జీ E2 అనుకుంటే డెల్టా E ఇక్కడ రాశాడు ఆల్రెడీ, డెల్టా E E2 మైనస్ E1. ఇది hν ఈక్వల్గా ఉంటుంది. hν అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాను ఇక్కడికి జంప్ అయితే ఈ ఎనర్జీ లెవెల్కి ఎంతైతే ఎనర్జీని అయితే తీసుకుందో ఎనర్జీని తీసుకొని జంప్ అవుతుంది. ఈ ఎంతైతే ఎనర్జీని తీసుకుందో అంటే రేడియేషన్ నుంచి ఎనర్జీని తీసుకుంటుంది. రేడియేషన్ దీని మీదకి వచ్చినప్పుడు ఆ రేడియేషన్లో ఉన్నటువంటి ఎనర్జీని తీసుకుని ఐరన్ స్టేట్కి వెళ్తుంది. ఈ రేడియేషన్ యొక్క వేవ్ లెంత్, దీన్ని వేవ్ లెంత్ అనుకుంటే దాని నుంచి మనం ఫ్రీక్వెన్సీ తీసుకోవచ్చు. అంటే ప్రతి రేడియేషన్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ న్యూ అనమాట. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇక్కడ న్యూ అనేది ఫ్రీక్వెన్సీ. తర్వాత ఫిఫ్త్ పాయింట్ మనం చూస్తే ద యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ ఏ గివెన్ స్టేషనరీ స్టేజ్ ఈజ్ క్వాంటైజ్డ్. యాంగులర్ మొమెంటమ్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ సపోజ్ ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉన్నంతసేపు న్యూక్లియస్ నుంచి ఈ ఆర్బిట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని r అంటారు. ఇది ఎలక్ట్రాన్ తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ కొంత మాస్ ఉంటుంది, అలాగే ఒక పర్టికులర్ వెలాసిటీ ఉంటుంది, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ రేడియేషన్ r అనుకుంటే ఈ MURని ఏమంటారంటే యాంగులర్ మొమెంటమ్ అంటారు. ఎలక్ట్రాన్ యొక్క మాస్, దాని వెలాసిటీ, అలాగే ఏ స్టేషనరీ స్టేట్లో అయితే ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతుందో ఆ స్టేషనరీ స్టేట్ యొక్క రేడియస్ ఇది r అంటే MURని యాంగులర్ మొమెంటమ్ అంటారు. సో యాంగులర్ మొమెంటమ్ MUR ఇక్కడ ఇచ్చాడు MUR NH/2πకి ఈక్వల్గా ఉంటుంది. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్, పై అనేది కూడా కాన్స్టెంట్ 22/7. n అనేది చేంజ్ అవుతూ ఉంటుంది స్టేషనరీ స్టేట్ని బట్టి. స్టేషనరీ స్టేట్ని బట్టి అంటే ఇక్కడ న్యూక్లియస్ ఉన్నప్పుడు ఇది ఫస్ట్ ఆర్బిట్ అయితే n = 1 అవుతుంది. ఒకవేళ సెకండ్ ఆర్బిట్లో ఉన్నప్పుడు యాంగులర్ మొమెంటమ్ క్యాలిక్యులేట్ చేస్తే, ఇందుట్లో ఉన్నప్పుడు యాంగులర్ మొమెంటమ్ని క్యాలిక్యులేట్ చేస్తే n = 2 అవుతుంది. ఇది యాంగులర్ మొమెంటమ్ MUR అనేది. n అనేది చేంజ్ అవుతూ ఉంటుంది స్టేషనరీ స్టేట్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఫిఫ్త్ పాయింట్. ఆ తర్వాత సిక్స్త్ పాయింట్ చూస్తే ఓకే, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి చూద్దాం. ఇప్పుడు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి మనం చూసే ముందుగా రేడియేషన్ గురించి తెలుసుకోవాలి. లైట్ తీసుకున్నప్పుడు లైట్లో చాలా రేడియేషన్స్ ఉంటాయి, అందులో వేరియస్ ఎనర్జీ ఉన్నటువంటి రేడియేషన్స్ ఉంటాయి. అందులో మనం లైట్ చూస్తాం కదా, ఆ లైట్లో చాలా రేడియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ లైట్ తీసుకున్నప్పుడు ఈ లైట్ని ఒక ప్రిజం గుండా పంపించినప్పుడు ఆ ప్రిజం ఏం చేస్తుంది అంటే లైట్లో ఉన్నటువంటి వేరియస్ రేడియేషన్స్ అన్నిటిని కూడా సపరేట్ చేస్తుంది. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, డిఫరెంట్ కలర్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా డిఫరెంట్ రేడియేషన్స్ అని, వాటి యొక్క ఎనర్జీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే మనకి కంటికి కనిపించే ఇవి మాత్రమే కాకుండా ఇంకా వేరియస్ రేడియేషన్స్ ఉంటాయి, వాటి ఎనర్జీస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అవి మన కంటికి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా లైట్లో ఉంటాయి. ఇప్పుడు ఆ లైట్ యొక్క రేడియేషన్స్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ నుంచి ఒకసారి ఈ స్పెక్ట్రమ్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ లైట్లో గామా రేస్ అని, ఎక్స్రేస్ అని, యువి రేస్ అని, ఇక్కడ ఈ స్మాల్ పాత్ ఉంది కదా, దీన్ని విజిబుల్ రేడియేషన్ అంటారు. దాన్ని ఇక్కడ సపరేట్గా రాశాడు లైట్ అనే దాంతో. ఈ విజిబుల్ రేడియేషనే మనకు లైట్. ఇది కాకుండానే
ఈ రేడియేషన్స్లో డిఫరెంట్ రేడియేషన్స్ ఉంటాయి, వాటి ఎనర్జీస్ ఇలాగ ఉంటాయి. గామా రేస్కి హయ్యర్ ఎనర్జీ ఉంటుంది, తర్వాత ఎక్స్రేస్కి తర్వాత ఎనర్జీ, తర్వాత యూవీ రేస్కి, తర్వాత విజిబుల్ లైట్, ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్. అంటే ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఉంటుంది రేడియేషన్స్ అనేది. అంటే ఈ టూ క్రస్ట్ల మధ్య రేడియేషన్స్ అనేది వేవ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఈ వేవ్ తీసుకున్నప్పుడు టూ క్రస్ట్ల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్నే ల్యాంబడా అంటారు. ల్యాంబడా తక్కువగా ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టూ క్రస్ట్ల మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే ల్యాంబడా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ల్యాంబడా ఇంక్రీజ్ అవుతుంటే ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. గామా రేస్ యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ల్యాంబడా తక్కువగా ఉంటుంది. అలాగే రేడియోస్ యొక్క ల్యాంబడా అనేది ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది. ఈ మధ్యలో ఇక్కడ విజిబుల్ రేడియేషన్ అంటే మన కంటికి మనం చూడగలిగేది ఇది, దాని యొక్క వేవ్ లెన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇది రేడియేషన్ గురించి, రేడియేషన్స్లో పార్ట్ అనమాట. ఇది రేడియేషన్స్ గురించి. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ స్పెక్ట్రం గురించి చూద్దాము. జస్ట్ లైట్ని తీసుకొని ప్రిజం మీదకి పంపించినప్పుడు ఇలాగా డిఫరెంట్గా రేడియేషన్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇలాగ స్పెక్ట్రం అనేది వస్తుంది. ఇది జనరల్గా లైట్ యొక్క స్పెక్ట్రం అంటారు, విజిబుల్ స్పెక్ట్రం అంటారు, కంటికి కనిపించేది. అలాగే మనకి ఈ లైట్ కాకుండానే లైట్లో వేరియస్ రేడియేషన్స్ కూడా ఉంటాయి. సింపుల్గా లైట్ని ప్రిజం మీద పంపించినప్పుడు స్పెక్ట్రం అనేది ఇలా వస్తుంది. అయితే లైట్ని దీన్ని ప్రిజం మీదకి పంపించేదానికి ముందుగా హైడ్రోజన్ గ్యాస్ మీదకి పంపించినప్పుడు, అంటే లైట్ని, ఇది లైట్ యొక్క సోర్స్ అనుకుంటే, ఇది లైట్ సోర్స్ అనుకుంటే, దీన్ని ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ తీసుకొని దీని మీద పంపించినప్పుడు ఈ లైట్ని, ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి లైట్ని ఈ ప్రిజం మీదకి పంపించినప్పుడు సేమ్ ఇదే స్పెక్ట్రం వస్తుంది. కానీ హైడ్రోజన్ కొంత లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ రేడియేషన్ అనేది మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన రేడియేషన్ దగ్గర ఏమవుతుంది, ఇలాగా స్పాట్స్ అనేవి వస్తాయి, బ్లాక్ స్పాట్స్. సో దీన్ని ఏమంటారంటే ఇలాగ వచ్చిందని. జనరల్గా అయితే ఈ బ్లాక్ స్పాట్స్ ఉండవు, కానీ హైడ్రోజన్ తీసుకున్నప్పుడు అది కొంత రేడియేషన్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఆ రేడియేషన్స్ ఉండవు కాబట్టి అక్కడ బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తాయి. దీన్ని అబ్జర్ప్షన్ స్పెక్ట్రం అంటారు. అలా కాకుండా ఈ హైడ్రోజన్ అనేది రేడియేషన్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇది ఐరన్ స్టేట్కి వెళ్తుంది. ఇది ఇక్కడ చూపించినట్టుగా ఇక్కడ రేడియేషన్ తీసుకున్న తర్వాత ఐరన్ స్టేట్కి వెళ్తుంది. ఐరన్ స్టేట్ నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. అది ఇందాక ఇక్కడ కూడా మనం ఇలా కూడా చూపించవచ్చు. ఇది న్యూక్లియస్ కదా, న్యూక్లియస్ ఇది ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్. సపోజ్ ఇది రేడియేషన్ తీసుకుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్ ఉందనుకుందాము. ఇది రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని ఐరన్ స్టేట్కి వెళ్ళింది. కానీ ఇక్కడే ఉండకుండా ఇది మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు మళ్ళీ రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు అది గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు రిలీజ్ అయినటువంటి ఈ రేడియేషన్ మనం స్కాన్ చేస్తే, అంటే దాన్ని ఫోటో చేస్తే, అప్పుడు వచ్చే స్పెక్ట్రమ్ని ఎమిషన్ స్పెక్ట్రం అంటారు. ఎమిషన్ స్పెక్ట్రం అనేది ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ స్పార్క్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే పర్టికులర్ ఈ వేవ్ లెంత్ దగ్గర రేడియేషన్ రిలీజ్ చేసింది అని అర్థం. అంటే ఆ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకొని ఐరన్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కదా. ఆ రిలీజ్ అయినటువంటి ఎనర్జీని స్కాన్ చేస్తే, ఫోటో తీస్తే దాన్ని ఎమిషన్ స్పెక్ట్రం అంటారు. అలా కాకుండా ఏదైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుందో ఆ అబ్జర్వ్డ్ ఎనర్జీని మనం స్కాన్ చేస్తే, ఫోటో చేస్తే దాన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రం అంటారు. అబ్జార్ప్షన్ స్పెక్ట్రంలో ఏ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుందనే తెలుస్తుంది, ఎమిషన్ స్పెక్ట్రంలో ఏ రేడియేషన్ రిలీజ్ చేస్తుందనేది తెలుస్తుంది. ఇది హైడ్రోజన్ స్పెక్ట్రం. సో ఈ హైడ్రోజన్ స్పెక్ట్రం గురించి బోర్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనేది మనం చూడాలి. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎనర్జీ లెవెల్స్. n=1 అంటే ఇందాక మనం తీసుకున్నాం కదా, న్యూక్లియస్ తీసుకున్నప్పుడు ఎనర్జీ ఫస్ట్ n=1 కదా ఇది. అలాగే సెకండ్ ఆర్బిట్ అంటే n=2, అలాగే థర్డ్ ఆర్బిట్ ఇది n=3. ఇవి ఎనర్జీ లెవెల్స్. దాన్ని ఇక్కడ ఇలా రాశాడు. ఇందులో చూస్తే n=1 ఇది ఫస్ట్ ఎనర్జీ లెవెల్, n=2, n=3 ఇవన్నీ ఎనర్జీ లెవెల్స్ని ఇలా తీసుకున్నాడు. ఇవే ఇక్కడ మనం చూస్తాం కదా, n=1 ఎనర్జీ లెవెల్,
సెకండ్ ఎనర్జీ లెవెల్, థర్డ్ ఎనర్జీ లెవెల్స్ని ఇలా తీసుకో. సపోజ్ ఎలక్ట్రాన్ అనేది థర్డ్ ఆర్బిట్ నుంచి ఇంకోటి కూడా మనం తీసుకుంటే ఇందులో ఇది n=4 అనుకుందాం. n=4 అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయిన తర్వాత ఎనర్జీని తీసుకొని రేడియేషన్ నుంచి ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ జంప్ అయిన తర్వాత ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ ఇక్కడే ఉండకుండా మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. ఒకవేళ ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చిందంటే, ఈ గ్రౌండ్ స్టేట్కి వచ్చిందంటే అప్పుడు ఒక రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. అలాగే థర్డ్ ఎనర్జీ లెవెల్ నుంచి మళ్ళీ ఇక్కడికే జంప్ అయితే అప్పుడు ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అలాగే సెకండ్ ఎనర్జీ నుంచి కూడా దీని మీద జంప్ అవుతుంది, అప్పుడు ఒక ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అంటే హైర్ ఎనర్జీ ఇక్కడ దాన్నే ఇలా రాశాడు. n=7 నుంచి n=1కి రేడియేషన్ ఎలక్ట్రాన్ అనేది జంప్ అయినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. n=6 నుంచి మళ్ళీ n=1కి. ఇవన్నీ కూడా 1 స్టేట్కి, అంటే ఫస్ట్ స్టేట్కి. ఐరన్ స్టేట్ ఎంతైనా ఉండనే పై ఎనర్జీ స్టేట్ హైర్ ఎనర్జీ లెవెల్స్ నుంచి n=1 ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినటువంటి రేడియేషన్ మనం స్కాన్ చేస్తే మనకు ఒక లైన్ కనిపిస్తుంది. అంటే యాక్చువల్గా ఈ లైన్లో స్మాలెస్ట్ లైన్స్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ రేడియేషన్స్ రిలీజ్ చేస్తాయి కాబట్టి అవన్నీ కూడా ఒక లైన్ కింద కనిపిస్తాయి. ఇలా కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే యాక్చువల్గా ఇలా కనిపిస్తుంటుంది, ఇలా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇవి డిఫరెంట్ ఎనర్జీ ఉన్నటువంటి రేడియేషన్స్ అని. ఇవి ఎలా రిలీజ్ అవుతాయి? ఐరన్ స్టేట్లో నుంచి గ్రౌండ్ n=1 స్టేట్కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి రేడియేషన్స్, అది వాటి యొక్క వేవ్ లెంగ్త్స్ అనేవి. ఇది లైమన్ సిరీస్ అంటారు దీన్ని. లైమన్ సిరీస్ అంటే కరెక్ట్గా ఇవి రీజియన్లో అంటే వీటి పర్టికులర్ మనం ఇందాక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ చూసాము, అందులో డిఫరెంట్ గామా రేస్ చూసాము, ఎక్స్ రేస్ చూసాము, యువి రేస్ చూసాము కదా. ఆ యువి రేస్కి ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీతో ఉన్నటువంటి రేడియేషన్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. ఇలాగ హైడ్రోజన్ స్పెక్ట్రంలో దాన్ని లైమన్ సిరీస్ అంటారు. అలాగే బామర్ సిరీస్ అంటే ఐరన్ స్టేట్ నుంచి సెకండ్ లెవెల్కి జంప్ అయినప్పుడు, ఇది సెకండ్ లెవెల్ కదా, ఐరన్ స్టేట్ నుండి సెకండ్ లెవెల్కి జంప్ అయినప్పుడు అప్పుడు ఒక స్పెక్ట్రం మనకు కనిపిస్తుంది, దాన్ని బామర్ సిరీస్ అంటారు. దానికి ఆ సైంటిస్ట్ నేమ్ మీదుగా దానికి ఆ నేమ్ ఇచ్చారు. బామర్ సిరీస్ అంటే అక్కడ విజిబుల్ రేడియేషన్కి ఏ ఎనర్జీస్ ఉంటాయో ఆ ఎనర్జీస్ రిలీజ్ అవుతాయి ఇక్కడ. అంటే ఐరన్ స్టేట్ నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు రిలీజ్ అయ్యే లేదా ఎమిట్ అయ్యే రేడియేషన్స్ వాటి యొక్క వేవ్ లెంత్ ఏ రీజియన్లో ఉంటుంది అంటే విజిబుల్ రీజియన్ యొక్క వేవ్ లెంత్ ఉంటుంది అని అర్థం. అలాగే హైర్ ఎనర్జీ స్టేట్ నుంచి n=3కి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు, అంటే ఇది n=3 లెవెల్కి ఐరన్ స్టేట్ అంటే ఇక్కడ మనం 4 వరకు వేసాము, 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, 7 తీసుకోవచ్చు, ఇలాగా ఎక్కడి నుంచి అయినా సరే ఎలక్ట్రాన్ అనేది ఈ థర్డ్లోకి జంప్ అయితే అప్పుడు రిలీజ్ అయ్యి ఒక స్పెక్ట్రమ్ వస్తుంది, దానికి ఇలా లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది. దీన్ని ఏమంటారంటే వీటి యొక్క రేడియేషన్ ఇక్కడ ఈ స్పెక్ట్రంలో ఉన్నటువంటి రేడియేషన్స్ యొక్క వేవ్ లెంత్ అనేది మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తీసుకున్నప్పుడు నియర్ ఐఆర్ అనే రీజియన్లో ఏ రేడియేషన్స్ అయితే ఉన్నాయో ఆ రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి దానికి ఒక నేమ్ ఇచ్చారు, ప్యాషన్ సిరీస్ అని. అలాగే n=4లోకి జంప్ అయితే బ్రాకెట్ సిరీస్ అని, n=5లోకి జంప్ అయితే ఫండ్ సిరీస్ అని ఇలాగ నేమ్స్ అనేది ఇచ్చారు. దాన్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ లైన్ స్పెక్ట్రమ్ అని. వెన్ అన్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఈస్ పాస్డ్ త్రూ ద గ్యాసియస్ హైడ్రోజన్, ద H2 molecule dissociate and energetically excited hydrogen atom was produced. అంటే దాన్ని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అది. దీస్ ఎమిట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. అదే మనం స్పెక్ట్రమ్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ ఇచ్చాడు. లైమన్ సిరీస్ అని దేన్ని అంటామంటే ఎప్పుడైతే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మీదకి రేడియేషన్ పంపించినప్పుడు అది ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఐరన్ స్టేట్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేటప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కదా. ఫస్ట్ ఆర్బిట్లోకి జంప్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ అన్నీ కూడా ఇవి రేడియేషన్స్ రీజియన్లో ఉంటాయి కాబట్టి దాన్ని ఇవి రీజియన్ ఇచ్చాడు, వాటిని లైమన్ సిరీస్ అంటారు. ఇక్కడ ఏంటంటే n=1 అంటే ఫస్ట్ స్టేట్లోకి జంప్ అవుతాయి ఎలక్ట్రాన్స్. ఎక్కడి నుంచి? ఐరన్ స్టేట్ నుంచి, అది ఏదైనా సరే వాటన్నిటి నుంచి జంప్ అయినప్పుడు. అలాగే సెకండ్ ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు హైర్ ఎనర్జీ లెవెల్స్ నుంచి, ఇది n2 అనేది హైర్ ఎనర్జీ లెవెల్స్, n1 అనేది
ఎందుట్లోకైతే ఎలక్ట్రాన్ జంప్ అవుతుందో